ఈ చిన్న వీడియో క్లిప్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. భారత్ లో ఎవరికీ లేని బ్రాండ్ వాల్యూ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సొంతం. కానీ కొన్నాళ్లుగా విరాట్ పై నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఫ్యామిలీతో కలిసి విరాట్ లండన్ లో సెటిల్ అయిపోయాడు. ఇండియాను కోహ్లీ దాదాపు వదిలేసినట్లే. ఇది తనను విపరీతంగా ఆదరించే ఫ్యాన్స్ కి సైతం ఏమాత్రం నచ్చడం లేదు. మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకి వస్తున్నాడు. ఇండియాకు సంబంధించి కోహ్లీ కూడా ఓ విదేశీ ప్లేయరే అనే సైటర్లను ఫ్యాన్స్ కౌంటర్ చేయలేకపోతున్నారు. ప్రత్యర్థులకు స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చే కోహ్లీ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఇదే సమయంలో 9 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వివాహ రిసెప్షన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దిగిన ఫోటో కూడా తెగ వైరల్ అవుతోంది. ఇదే కాదు, కోహ్లీ ఫస్ట్ టైం ఓ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అదే దురంధర్ 2. దాదాపు 4 గంటల పాటు ఉద్వేగంతో ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దారు అంటూ దర్శకుడు ఆదిత్య ధర్ పై ప్రశంసలు కురిపించాడు. ఒక్క సెకను కూడా కనురెప్ప వేయకుండా చూశానంటూ కితబిచ్చాడు. ఇండియాలో తనపై పెరుగుతున్న నెగిటివిటీకి కౌంటర్ గానే విరాట్ పిఆర్ కౌంటర్ ఇచ్చిందని వాదనలు వినిపిస్తోంది. ఇండియాలో ఏటా 400 కోట్లకు పైగా సంపాదించే విరాట్ పై ఎందుకు నెగిటివిటీ పెరిగిపోతోంది? విరాట్ బ్రాండ్ వాల్యూ లెక్కలు మనం తెలుసుకుందాం. కోహ్లీ ఓవర్సీస్ ప్లేయర్ అనే జోకులు విపరీతంగా ట్రెండింగ్ అవుతున్న సమయంలో ఐపీఎల్ లో ఆడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి కొన్ని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. మ్యాచ్లు లేనప్పుడు లండన్ కి వెళ్లి వచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్ పెట్టాలని డిమాండ్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. వాటిని కోహ్లీ ఖండించినప్పటికీ అప్పటికే డ్యామేజీ జరిగిపోయింది. ఇవే కాదు, లండన్ లో కోహ్లీ పెట్టుబడులు అంటూ మరికొన్ని కథనాలు స్పోర్ట్స్ కాలంలో కనిపిస్తున్నాయి. మంచి క్రికెటర్ తో పాటు అంతకు మించి వ్యాపారి అయిన కోహ్లీ ఎప్పుడు 12 ఏళ్ల క్రితం లండన్ కి చెందిన సోషల్ మీడియా స్టాండప్ స్పోర్ట్స్ కాన్వోలో వాటా కొనుగోలు చేశాడు. దీన్ని కూడా తాజా వివాదాలకు ముడిపెడుతున్నారు. లండన్ బిజినెస్ లింక్స్ అంటూ నాన్నయాగి చేస్తున్నారు. ఇదే కాదు, మలబార్ గోల్డెన్ కి కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్. అయితే ఈ కంపెనీ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్ ను ప్రమోషన్లకు వాడుకుంటోంది. కోహ్లీకి లండన్ తో పాటు పాకిస్తాన్ లోనూ వ్యాపార భాగస్వాములు ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ తో వివాదంలోకి కోహ్లీ ఆశించిన మద్దతు లభించలేదు. ఓవైపు దేశభక్తి విషయంలో గంభీర్ ను ఎవరూ నిందించలేరు. మరోవైపు దేశాన్ని విడిచి కోహ్లీ బ్రిటన్ లో స్థిరపడిపోతున్నాడు. ఇలాంటి వివాదాలకు విరాట్ కోహ్లీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నాయి. నిజానికి విరాట్ కోహ్లీ లండన్ లోకి వెళ్లినా అతడి వ్యాపార సామ్రాజ్యం అంతా ఇండియా కేంద్రంగానే సాగుతోంది. ఓ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ సంపాదించేది చాలా తక్కువ. మొత్తం తన ఏడాది సంపాదనలో 5% కూడా ఉండదు. కానీ బ్రాండు ఎండోర్స్మెంట్ ద్వారా 60% వస్తుంది. మరో 20% తన బిజినెస్ ద్వారా వస్తుంది. మిగిలిన 15% వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టుల ద్వారా సంపాదిస్తున్నాడు. ఇలా మొత్తం ఏడాది ఆర్జన 400 కోట్లకు పైనే ఉంటుంది. క్రికెట్ ద్వారా చూస్తుంటే బీసీసీఐ విరాట్ కోహ్లీకి ఏడాది 3 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. టెస్టులు, టీ20లు ఆడకపోవడం వల్ల ఈ ఏడాది కోహ్లీకి A+ కేటగిరీ నుంచి B గ్రేడ్ కి మార్చింది. అలాగే ఐపీఎల్ ఆర్సీబీ కోహ్లీకి ఏడాదికి 21 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఆడిన ప్రతి మ్యాచ్ కు 7.5 లక్షలు అదనంగా ఇస్తోంది. ఇలా చూస్తే క్రికెట్ ద్వారా విరాట్ కోహ్లీ ఏడాదికి 25 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కోహ్లీ ఆదాయంలో అధిక భాగం బ్రాండ్ ఎండర్స్మెంట్లే. పూమా, ఎంఆర్ఎఫ్, ఆడి, మానవర్, హీరో మోటార్స్ లాంటి టాప్ కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. ఒక్కో యాడ్ కి 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఏడాదికి ఈ ఎండర్స్మెంట్ల ద్వారానే విలువ 200 కోట్ల రూపాయలకు పైగా. భారత్ క్రికెటర్లోకి వచ్చిన 4-5 ఏళ్లకే విరాట్ కోహ్లీలోని వ్యాపారి తెలివైన పెట్టుబడులు పెట్టాడు. ఢిల్లీలో రెస్టారెంట్ నివా, పూమాతో కలిసి లైఫ్ స్టైల్ బ్రాండ్ OneAid, ఫ్యాషన్ బ్రాండ్ బ్రాంగు కోహ్లీ సొంత బ్రాండ్. ఇవే కాకుండా 10కి పైగా బ్రాండ్స్, స్టార్టప్లతో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. ప్లాంట్ బెస్ట్ మీట్ స్టార్టప్ లు బ్రెయిన్ ఫుడ్, రేజ్ కాఫీ, డీజిల్ ఇన్సూరెన్స్ తో పాటు జిమ్, ఫిట్నెస్ కి సంబంధించి చైసెల్ ఫిట్నెస్, హైపరైజ్డ్, సోషల్ మీడియా యాప్, స్పోర్ట్స్ కాన్వోలో కోహ్లీ పెట్టుబడులు ఉన్నాయి. ఐపీఎల్ లాంటి ఇతర స్పోర్ట్స్ లో ఉన్న టీంలలోని పెట్టుబడులు పెట్టాడు. ఫుట్బాల్ కి సంబంధించి ఎఫ్సి గోవా, టెన్నిస్ టీము, యుఏఈ రాయల్స్, రెజ్లీస్ టీమ్ కి బెంగళూరు యథాయిస్ కోహ్లీ భాగస్వామి. విరాట్ కోహ్లీ ప్రపంచంలో టాప్ పెయిడ్ ఆటగాళ్లలో ఒకడు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి 8 నుంచి 11 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. ఏడాదికి ఇన్స్టాగ్రామ్ పోస్టులతోనే 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇలా క్రికెట్ ఎండర్స్మెంట్, సొంత బ్రాండ్లు, పెట్టుబడులతో విరాట్ కోహ్లీ ఏడాదికి 400 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.
ఇంతలా సంపాదిస్తున్న మరో సెలబ్రిటీ విరాట్ దరిదాపుల్లో కూడా లేరు. ఈ సంపాదనకు బ్రాండ్ వాల్యూ చాలా ముఖ్యం. ప్రజల్లో ఉన్న అభిమానం, మార్కెట్ పోటీ, ఎండర్స్మెంట్లు, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ల ద్వారానే సెలబ్రిటీల స్టేటస్ ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే కంపెనీలు ప్రచారం కోసం సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటాయి. కోహ్లీ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. డబ్బు కోసం తప్పుడు పనులు చేయని క్లీన్ ఇమేజ్, ఫిట్నెస్, డిసిప్లిన్ కి సింబాలిక్ గా ఉంటాడు. అందుకే విరాట్ బ్రాండ్ వాల్యూ 1000 కోట్లకు పైగా ఉంది. అలాంటి విరాట్ బ్రాండ్ వాల్యూపై ఇప్పుడు దెబ్బ పడుతోంది. అందుకే నష్ట నివారణ కోసం అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దిగిన ఫోటో దురంధర్ 2 పై రివ్యూలు వచ్చాయనే వాదన ఉంది. మున్ముందు ఈ వివాదానికి ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.